ఇరాన్ అమెరికా యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలో సెన్సెక్స్, నిఫ్టీలు ప్రారంభంలోనే భారీగా పతనమయ్యాయి. ఉదయం 9:35 గంటలకు సెన్సెక్స్ 882 పాయింట్లు క్షీణించి 73,772 వద్ద ట్రేడ్ అయ్యింది. నిఫ్టీ 220 పాయింట్లు కోల్పోయి 23,271 వద్ద కదలాడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.50గా ఉంది. దీంతో నిన్న లాభాల్లో దూసుకెళ్లినటువంటి ఐటీ రంగం నేడు నష్టంలోకి జారుకుంది. టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎన్సీఎల్, ఇన్ఫోసిస్, ఎటర్నల్ షేర్లు డౌన్ అయ్యాయి. ఇటు నష్టాల్లో ట్రేడ్ అవుతుంది ఐటీ రంగం. అలాగే భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ కూడా చేరుకున్నట్టు తెలిసింది. మొత్తానికి స్టాక్ మార్కెట్లకు సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాసర్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. యాసర్, చెప్పండి. సురేష్, స్టాక్ మార్కెట్ లో నష్టాల పరంపర అయితే కొనసాగుతుంది. ఇవాళ కూడా స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఇవాళ సెషన్ ప్రారంభంలోనే భారీ నష్టాలతో సూచీలు ట్రేడింగ్ ప్రారంభించాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇవాళ మార్కెట్ ప్రారంభంలో ఒక దశలో 800 పాయింట్లకు పైగా నష్టాలతో సెన్సెక్స్ ఉంది. అదేవిధంగా నిఫ్టీ వచ్చేసరికి 200 పాయింట్లకు పైగా నష్టాలతో ఇవాళ నిఫ్టీ ట్రేడింగ్ ప్రారంభించింది. దీంతో ఇవాళ ఇన్వెస్టర్లకు సంబంధించిన కొన్ని లక్షల కోట్ల సంపద ఆవిరైంది చెప్పవచ్చు. మెయిన్ గా మార్కెట్ డౌన్ ఫాల్ కి రీజన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే మార్కెట్ లో భారీ ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం చల్లారలేదు. దీంతో అంతర్జాతీయ మార్కెట్ లో భయం నెలకొంది. ఈ నేపథ్యంలో మన స్టాక్ మార్కెట్లు మొత్తం డౌన్ ఫాల్ అవుతున్న పరిస్థితి ఉంది. మరోసారి ఏదైతే అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు పెట్టుబడిదారులు మరింత ఆందోళన పెంచాయి. దీంతో మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అటు గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాలు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ధోరణి భారత్ మార్కెట్లపై కూడా భారీ ఎఫెక్ట్ చూపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చెప్పాలంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల, దానికి తోడు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఒకవైపు రూపాయి పతనం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఇవే ఇవాళ మార్కెట్ భారీ నష్టాల ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దాంతో పాటు అమెరికా, ఇరాన్ మధ్య మళ్ళీ ఉద్రిక్తత వాతావరణం కూడా పెరగడం కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. రూపాయి బలహీనత, పెరుగుతున్న చమురు ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు కలిసి మార్కెట్ సెంటిమెంట్ ని ఇవాళ దెబ్బతీశాయి. ప్రధానంగా చూసినట్లయితే ఇవాళ డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.50గా ఉంది. నిఫ్టీ సూచీలు ఇవాళ లాభాలు కనుక చూసినట్లయితే అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఓఎన్జీ షేర్లు ఇవాళ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక నష్టాల విషయాన్ని చూస్తే టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ వంటి షేర్లు ఇవాళ భారీ నష్టాలు ఉన్నాయి. మొత్తంగా ఏదైతే గ్లోబల్ జియో పొలిటికల్ టెన్షన్ కావచ్చు, ఎఫ్ఐఐల అమ్మకాలు, పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు ఇవాళ మార్కెట్ నష్టాలకు ప్రధాన కారణాలుగా మార్కెట్ వర్గాలు చెప్తున్న పరిస్థితి. దీంతో చూస్తే మళ్ళీ ఏదైతే అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం కూడా మార్కెట్ నష్టానికి ప్రధాన కారణాలని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉంది. సురేష్, థ్యాంక్ యూ.